రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. RRR ఉత్తర భాగంలో 4 లేన్ల ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి మొదలైంది. 4 లైన్ల ఎక్స్ప్రెస్ వేకి కేంద్ర సర్కార్ టెండర్లు పిలిచింది. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. డిసెంబర్ 27వ తేదీ నుంచే అందుబాటులోకి టెండర్లు వచ్చాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. అదే రోజున టెండర్లు తెరవనుంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. మొదటి ప్యాకేజీలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 1529.19 కోట్లతో 34.518 కిలోమీటర్లు 4 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇక రెండో ప్యాకేజీ రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 1114.80 కోట్లతో 26 కిలోమీటర్లు నిర్మించనున్నారు. థర్డ్ ప్యాకేజీ ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 1184.81 కోట్లతో 23 కిలోమీటర్లు నిర్మిస్తారు. 4వ ప్యాకేజీ కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి గ్రామం వరకు 1728.22 కోట్లతో 43 కిలోమీటర్ల 4-వే గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. 5వ ప్యాకేజీ రాయగిరి గ్రామం నుంచి తంగడిపల్లి గ్రామం వరకు 1547.04 కోట్ల రూపాయలతో 35 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని టెండర్లు దక్కించుకున్న కంపెనీలు పూర్తి చేయనున్నాయి. ఇవి కూడా 2 ఏళ్లలోపే పూర్తి చేసి 5 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు డిసెంబర్ 28వ తేదీ అని తెలంగాణ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. RRR తెలంగాణ బిడ్డల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని, ORR లాగే RRR కూడా సూపర్ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎట్టకేలకు RRR త్వరలోనే మొదలవబోతోంది. రాబోయే 2 సంవత్సరాల్లో RRRలోని సగభాగం పూర్తి కానుంది.